ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. రాష్ట్రంలో కరువు ప్రాంతాలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేతలు. గతేడాది వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతున్నా సీఎం రుణాల మాట ఎత్తడం లేదని విమర్శించారు. ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఓసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓసీలలో వెనుకబడిన కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కండ్లపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లోని చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు కబ్జాలతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కబ్జా అయిన చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలంటూ సబ్ కలెక్టర్ను కోరారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సమస్యలను కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు ఎమ్మెల్యే కిషన్. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ జిల్లా జనగామలోని గుండ్లగడ్డ కాలనీలో ఏడాది పాపను ఎత్తుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్న అతన్ని పోలీసులకు పట్టించారు స్థానికులు. పాపను ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. బిచ్చగాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కట్కూరును మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులంతా పాదయాత్రగా వెళ్లి హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బతుకమ్మలు, బోనాలతో వెళ్లి నిరసన తెలిపారు.